రాజ్యం మోక్షం నిర్వాణ సుఖం నీ హృదయంలోనూ ఉంది. అది అనుభవిక వైద్యం కానీ అది భౌతికం మటుకు కాదు. అంటే నీ ఇంద్రియాల చేత నువ్వు అనుభవించే సుఖాలు ఎటువంటియో నీ ఇంద్రియాలు కొన్ని సుఖాలు అందుతున్నాయి. శరీరం ఉన్నప్పుడు ఇంద్రియాలు ఉంటాయి, ఆ ఇంద్రియాల తాలూకు నీ సుఖాలు అనుభవిస్తున్నాయి. మోక్షం కూడా అలా ఆ సుఖంలాగా ఉంటుందని అనుకుంటున్నాయేమో. అది భౌతికం కానీ ముందు జాగ్రత్త కోసం మనం ప్రమాదంలో పడకుండా చెప్పడం కోసం చెప్పాడు. అది భౌతికం కాదు. నీ హృదయంలో మోక్షం ఉంది, నీ హృదయంలో జ్ఞానం ఉంది, నీ హృదయంలో శాంతి ఉంది. ఆ శాంతి కూడా భౌతికం కాదు. అంత స్పెసిఫిక్ మ్యాథమెటికల్ యాక్యురసీ. ఇది పండితులు చెప్పలేదు. అది మ్యాథమెటికల్ యాక్యురసీ, అది భౌతికం కాదు. అయితే మన మనస్సు కూడా భౌతికంలో భాగం. మనం ఊహిస్తేనే ఆ స్టేట్కి అపచారం చేస్తాం. అసలు మనం ఊహిస్తాం అనుకోండి మోక్షం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది, దానికి అపచారం అన్యాయం చేస్తున్నాం, ఆ స్టేట్కి అన్యాయం చేస్తున్నాం. మనం ఒక మహాజ్ఞాని దగ్గర మనం కూర్చున్నాం అనుకోండి మాట వాడి తాలూకు శాంతి, వాడి తాలూకు సుఖం, ఆ వైబ్రేషన్స్ మనకి ఇష్టం లేకపోయినా అనుభవించకుండా ఉండలేము. ఇక్కడ దీపం ఉందనుకోండి, వెలుతురు వస్తుంది, ఆ వెలుతురును చూడకుండా ఎంచేపు కూర్చుంటాం. ఇక్కడ దీపం ఉంది, దాంట్లో నుంచి వెలుతురు వస్తుంది. ఎక్కడ దీపం ఉంది అక్కడ వెలుతురు ఉంటుంది. ఆ దీపాన్ని చూడకుండా ఎంతకాలం చూస్తాం, ఎంతకాలం నువ్వు ఉంటావు. నువ్వు కొండ మీద ఉన్న దీపాన్ని ఎంతమంది చూడకుండా నువ్వు చేయగలవు అంటాడు యేసు బైబిల్లో.